ఆ సాంబ సదాశివుడు ఋగ్వేద, యజుర్వేద, సామవేదములని 3 వేదముల చేత ఈ విధముగా ఉంటాడు అని చెప్పబడుతుంటాడు. హృదయ పద్మంలో మాత్రమే తెలుసుకోవడానికి వీలైనవాడు. మనసు చేత మాత్రమే తెలియబడేవాడు. జాగ్ర, స్వప్న, సుషుప్తాలని 3 పట్టణములను నశింపజేసేవాడు. త్రిపురాసురుల్ని, రాక్షసులను చంపినవాడు. సృష్టి ప్రారంభం కావడానికి కంటే ముందుగానే ఉన్నవాడు. 3 కన్నులు కలవాడు. జటాజూటం వల్ల గంభీరంగా ఉండేవాడు. కదులుతున్న పాముల్ని ఆభరణాలుగా ధరించినవాడు. లేడిని తన చేతి యందు ధరించేవాడు. దేవతలందరికీ కూడా దేవుడు. ఆనంద స్వరూపుడు. నా యందు అపారమైన దయగలవాడు. సంసారమనే తాడు చేత కట్టబడిన సమస్త ప్రాణులకు ఆ తాడును విడిపించే ప్రభువు. జ్ఞానమే తన స్వరూపంగా ఆధారంగా ఉన్నవాడు. లోకమునకు తగినట్టుగా ప్రవర్తించేవాడు. సమస్త లోకాలకు శుభాలనిచ్చేవాడు. అటువంటి పార్వతీ సమేతుడైనటువంటి పరమేశ్వరుణ్ణి నా మనస్సునందు సేవిస్తున్నాను. అన్నీ నేనే చెప్తున్నాను, చేస్తున్నాను, అంతా నా వల్లే జరుగుతోంది అని, నన్ను మించినవాడు లేడు, అంతా నాదే అని అనుకోవడమే సంసారం. ఆ సంసారమే శివుడికి ఉండే జటాజూటం. మానవుడిలో ఉండే సత్వ, రజ, తమో గుణాలను పోగొట్టేవాడు. నొసటి ఎందు 3వ కన్ను కలవాడు. అదే ఆజ్ఞాచక్రస్థానము, కనుబొమ్మల మధ్య భాగము. మన ప్రవర్తనకు అవసరమైన సంకేతాలు, ఆజ్ఞలు అక్కడి నుండే లభిస్తూ ఉంటాయి. లేడి చంచల స్వభావం కలది. అట్లాగే మన మనస్సు కూడా అనేక విషయాల మీదకి కదులుతూ ఉంటుంది. ఆ మనస్సుని నేను స్థిరంగా ఉంచుతాను, నన్ను శరణు వేడండి అని సూచించడానికి లేడిని చేతితో పట్టుకుంటాడు శివుడు. కదిలే పాముల లాగానే మన కోరికలు కూడా కదులుతూ ఉంటాయి. ఒక దాని తర్వాత మరొక కోరిక వస్తూనే ఉంటుంది. ఆ కోరికలు పాములు లాగానే మనకి ప్రమాదాన్ని తెచ్చిపెడుతూ కూడా ఉంటాయి. ఆ విషయాన్ని సూచించడం కోసమనే పాములనే ఆభరణాలుగా ధరిస్తాడు శివుడు. శివుని ఆకారంలోనే ఉందంతా రహస్యం. ఇది శివానుగ్రహంతోనే అర్థమవుతుంది. శివానుగ్రహమే స్థిరమైన ముక్తిని మనకి